చిల్లర నా కొడుకు అమ్ముడు వెళ్ళిన కొడుకులతో కూడా బైక్ ఇచ్చి మాట్లాడిస్తారు. మా నియోజకవర్గంలో 50% మాత్రమే రుణమాఫీ అయిందని, 18,500 కుటుంబాలకు దళిత బంధు మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చామని, కానీ ఇప్పటివరకు మీరు ఆ పని చేయలేకపోయారని, రెండో విడత దళిత బంధు ఇవ్వాలని కోరానని కౌశిక్ రెడ్డి టీవీ9తో చెప్పారు. మీరు బెదిరిస్తే భయపడే వాళ్ళం కాదు అంటూ కూడా ఆయన ఘాటుగానే స్పందించారు. కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో చోటు చేసుకుంది రసాభాస. ఎమ్మెల్యేలు సంజయ్, కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పరం తోసుకున్నారు ఎమ్మెల్యేలు సంజయ్, కౌశిక్ రెడ్డి. ఇదంతా కూడా మంత్రుల సమక్షంలోనే జరగడం. ఎమ్మెల్యే ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. డాక్టర్ సంజయ్ అమ్ముడు పోయారు అంటూ కూడా ఆయన తీవ్ర స్వరంతో కౌశిక్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే పదవి సంజయ్కి కేసీఆర్ పెట్టిన భిక్ష అన్నారు. సో ఎమ్మెల్యే పదవికి సంజయ్ రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్తో దమ్ముంటే గెలవాలని కూడా కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ జిల్లా సమావేశంలో ఈ రసాభాస చోటు చేసుకుంది. 3 ఏళ్ల తర్వాత కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు. అధికారులతో పాటు ఎవరిని వదిలే ప్రసక్తే లేదంటూ కౌశిక్ రెడ్డి అంటున్నారు. మరోవైపు పోలీసులకు కేసీఆర్ ఏం తక్కువ చేశారంటూ పోలీసులపై కూడా ఆయన ఫైర్ అయ్యారు. ఈ రసాభాస మధ్యలో పోలీసులు కౌశిక్ రెడ్డిని పక్కకు లాక్కొని వచ్చారు. సో దాంతో ఆగ్రహం వ్యక్తం చేశారు కౌశిక్ రెడ్డి. కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో ఈ రసాభాస చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలు సంజయ్, కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పరం తోసుకున్నారు ఎమ్మెల్యేలు సంజయ్, కౌశిక్ రెడ్డి. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్యేని అంటూ చెప్పుకుంటున్నారు, కానీ ఆయన గెలిచింది బీఆర్ఎస్ టికెట్తో అని చెప్పేసి కౌశిక్ రెడ్డి అన్నారు. దమ్ముంటే కాంగ్రెస్ టికెట్తో గెలవాలి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్తో గెలవాలి అని కౌశిక్ రెడ్డి అంటున్నారు. బీఆర్ఎస్ బీఫామ్తో గెలిచిన సంజయ్ ఈరోజు కాంగ్రెస్ తరపున మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా అంటూ కూడా కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.